జేబులో చిల్లి గవ్వలేదు, కానీ మనసులో మాత్రం 80 కోట్ల రూపాయల చెక్. ఇది హాలీవుడ్ స్టార్ జిమ్ క్యారీ సంచలన విజయం వెనుక ఉన్న రహస్యం. 1990లో జిమ్ ఒక స్ట్రగ్లింగ్ యాక్టర్. ఒక రాత్రి కొండపైకి వెళ్లి తనకి తానే $10 మిలియన్ చెక్ రాసుకున్నాడు. దాని కింద నటనకు ప్రతిఫలంగా అని రాసి 5 ఏళ్ల తర్వాత డేట్ వేశాడు. ఆ చెక్ చిరిగిపోయే వరకు తన జేబులోనే ఉంచుకున్నాడు. తన దగ్గర డబ్బు లేకపోయినా తను ఆల్రెడీ ఒక సూపర్ స్టార్ అని ప్రతిరోజు విజువలైజ్ చేసేవాడు. మ్యాజిక్ ఏంటంటే సరిగ్గా అతను వేసిన డేట్ లోపే డమ్ అండ్ డంబర్ సినిమా కోసం అతనికి అక్షరాల $10 మిలియన్ రెమ్యునరేషన్ ఇచ్చారు. మీ నమ్మకమే మీ వాస్తవం. మీ కలలను కాగితంపై రాయండి. ఇలాంటి మరిన్ని మోటివేషనల్ స్టోరీస్ కోసం ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. జాబ్ ఆఫర్ లేదు, చేతిలో ప్లాన్ లేదు. హోపోనోపోనో టెక్నిక్ను ఉపయోగించి ఒక యువతి తన కలల నగరం దుబాయ్కి ఎలా షిఫ్ట్ అయ్యిందో ఈ వీడియోలో తెలుసుకుంటారు. ఈ కథ లా ఆఫ్ అట్రాక్షన్ కమ్యూనిటీలోని మేనిఫెస్టేషన్ సక్సెస్ స్టోరీస్ ఫోరమ్స్ మరియు రీసెంట్గా పలువురు మైండ్ పవర్ కోచ్లు షేర్ చేసిన రియల్ లైఫ్ టెస్టిమోనియల్. ఇది హోపోనోపోనో ప్రాక్టీస్ చేసే వారిలో అత్యంత పాపులర్ అయిన సక్సెస్ స్టోరీ. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఆమె వాడిన రహస్యం హోపోనోపోనో. ఇది ఒక హవాయియన్ ప్రేయర్. తన మనసులోని అడ్డంకులను తొలగించుకుంటూ తన దుబాయ్ స్కైలైన్ అపార్ట్మెంట్లో ఉన్నట్లు రోజు విజువలైజ్ చేసేది. ట్విస్ట్ ఏంటంటే ఆమె పార్ట్నర్కి అనూహ్యంగా దుబాయ్లో ఒక హై పేయింగ్ జాబ్ వచ్చింది. కేవలం కొద్ది నెలల్లోనే ఆమె ఏ అపార్ట్మెంట్ ఫోటో అయితే చూసిందో సరిగ్గా అదే ఇంట్లోకి షిఫ్ట్ అయ్యారు. మార్గం ఏదైనా కావచ్చు. మీ సంకల్ప బలం ఉంటే విశ్వం మీకోసం దారిని సృష్టిస్తుంది. దీన్నే క్వాంటమ్ లీప్ అంటారు. మీ డ్రీమ్ సిటీ ఏంటో కామెంట్ చేయండి. మరిన్ని మిరాకిల్ స్టోరీస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమ్మకం ఉంటే కొండనైనా కదిలించవచ్చు. జాన్ ఇపోలిటో అనే వ్యక్తి తన మనసు శక్తితో $1 లేకుండా సొంత ఇల్లు ఎలా కొన్నాడో ఈ వీడియోలో చూడండి. ఈ కథ నెవెలే గొడార్డ్ సక్సెస్ స్టోరీస్ నుంచి తీసుకోబడింది. ప్రముఖ లా ఆఫ్ అట్రాక్షన్ గురువు నెవెలే గొడార్డ్ ఫీలింగ్ ఈజ్ ద సీక్రెట్లో వివరించిన ఈ కథ మనసు శక్తి ఏంటో నిరూపిస్తుంది. భావనే మేనిఫెస్టేషన్కి అతిపెద్ద ఇంధనం. జేబులో $1 లేదు, కానీ ఒక వ్యక్తి తన కలల సౌదాన్ని కొన్నాడు. ఇది వినడానికి మ్యాజిక్లా ఉన్న ఒక నిజమైన కథ. అతని పేరు జాన్ ఇపోలిటో. తనకంటూ ఒక సొంత ఇల్లు ఉండాలని కోరిక, కానీ బ్యాంక్ బ్యాలెన్స్ చూస్తే 0. అప్పుడు అతను ఒక వింత పద్ధతిని మొదలుపెట్టాడు. అతను రోజు పడుకునే ముందు తన ఇంటి తాళాలు తన చేతిలో ఉన్నట్లు ఆ తాళాల చప్పుడును మనసులో వినేవాడు. ఆ ఇంటి తలుపు తీస్తున్నట్లు ఫీల్ అయ్యేవాడు. అనూహ్యంగా ఒక రియల్ ఎస్టేట్ ఏజెంట్ ద్వారా అతనికి 0 డౌన్ పేమెంట్ డీల్ కుదిరింది. నెవెలే గొడార్డ్ చెప్పినట్లు మీ భావనే మీ సృష్టికి మూలం. మీరు మీ కలను ఇలాగే ఫీల్ అవ్వండి. మరిన్ని రియల్ స్టోరీస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్. నమస్తే. మీరు జీవితంలో దేనికి రాజీ పడకండి. డోంట్ కాంప్రమైజ్ యువర్ లైఫ్. మీకు కావలసిన జీవితాన్ని సృష్టించుకునే అన్లిమిటెడ్ పవర్ మీలోనే ఉంది. మిమ్మల్ని ఎప్పుడూ మోటివేట్ చేస్తూ సక్సెస్ వైపు నడిపించడానికి లా ఆఫ్ అట్రాక్షన్ సక్సెస్ స్టోరీస్ ఇంకా జీవితాన్ని మార్చే పద్ధతులను, మెథడ్స్ అండ్ టెక్నిక్స్ మీకు అందించడమే ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం. టు గెట్ మోటివేటెడ్ ఆల్వేస్, ప్లీజ్ సబ్స్క్రైబ్ వైబ్స్ ఆఫ్ సిరీస్ సంపద. ఈరోజు ఈ వీడియోలో మీరు నేర్చుకోబోయే ముఖ్యమైన విషయాలు. కేవలం మాటల ద్వారానే మైండ్ని ఎలా రీప్రోగ్రామ్ చేయాలి. రోబోటిక్ అఫార్మింగ్ అనే సీక్రెట్ టెక్నిక్ అంటే ఏమిటి, ఆ ప్రాసెస్ ఏంటి, ఒక వ్యక్తి తన జీతాన్ని కేవలం 7 రోజుల్లోనే ఎలా పెంచుకున్నారో ఒక లైవ్ ఎగ్జాంపుల్. వీటన్నిటి గురించి తెలుసుకోవాలంటే ఈ వీడియోను చివరి వరకు చూడండి. చాలామందికి లా ఆఫ్ అట్రాక్షన్ అనగానే గుర్తొచ్చేది గంటల కొద్దీ మెడిటేషన్ చేయాలి లేదా విజువలైజ్ చేయాలి.
కానీ రీసెంట్గా రెడ్డిట్లో ఒక వ్యక్తి షేర్ చేసిన స్టోరీ అందరినీ ఆశ్చర్యపరిచింది. ఒక వ్యక్తి తన ఉద్యోగంలో చాలా కాలంగా ఒకే జీతంతో విసిగిపోయి ఉన్నాడు. ఎంత కష్టపడినా ప్రమోషన్ రావడం లేదు. అప్పుడు అతను రోబోటిక్ ఫార్మింగ్ అనే పద్ధతిని యూజ్ చేశాడు. అతను ఎంచుకున్న ఒకే ఒక వాక్యం, నేను ప్రతి నెల $5,000 సంపాదిస్తున్నాను. అతను దీనిని నమ్మలేదు. దీని గురించి ఎమోషనల్గా కూడా ఫీల్ అవ్వలేదు. కేవలం ఒక రోబోట్ లాగా బ్రష్ చేసుకుంటున్నప్పుడు, డ్రైవింగ్ చేస్తున్నప్పుడు, ఆఫీస్ వర్క్ చేస్తున్నప్పుడు మనసులో పదే పదే అదే మాటను రిపీట్ చేస్తూనే ఉన్నాడు. కేవలం 6 రోజులు గడిచిపోయాయి. 7వ రోజు అతని మేనేజర్ అతన్ని పిలిచి కంపెనీ బడ్జెట్ పెరిగిందని, అతని పర్ఫార్మెన్స్ బాగుందని చెబుతూ ఊహించని విధంగా భారీ జీతాన్ని పెంచారు. ఆ పెరిగిన జీతం మరియు బోనస్ కలిపి లెక్కలేస్తే సరిగ్గా అతను అనుకున్న $5,000. ఇది వినడానికి అద్భుతంగా ఉన్నా ఇది సబ్కాన్షియస్ మైండ్ పవర్. ఇప్పుడు మనం ఈ స్టోరీలో చెప్పిన టెక్నిక్ ఏంటి, ఎలా యూజ్ చేయాలో తెలుసుకుందాం. టెక్నిక్: మీరు దేనినైతే సాధించాలనుకుంటున్నారో దాన్ని ఒక చిన్న వాక్యంగా మార్చుకోండి. సెకండ్, రిపిటిషన్. మీ మైండ్ అది నిజం అని ఒప్పుకునే వరకు ఒక రోబోట్ లాగా రిపీట్ చేస్తూనే ఉండండి. దీనివల్ల మీ పాత నమ్మకాలు తొలగిపోయి కొత్త అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. మీకు నమ్మకం లేకపోయినా పర్వాలేదు, మీ మాటలోని శక్తి మీ సబ్కాన్షియస్ మైండ్ను మారుస్తుంది. మీరు కూడా మీ జీవితంలో ఏదైనా సాధించాలనుకుంటే ఈరోజే మీ అఫర్మేషన్ని కామెంట్ సెక్షన్లో టైప్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరియు ఇలాంటి మరిన్ని లైఫ్ చేంజింగ్ వీడియోల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.